అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. అయితే ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ మాత్రం విపరీతంగా కనిపిస్తోంది. దసరా నవరాత్రుల్లో చివరి రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు కృష్ణానదిలో నిర్వహించే తెప్పోత్సవాన్ని వరద కారణంగా రద్దు చేశారు. దసరా పండుగ సందర్భంగా దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే క్యూ లైన్లో ఉన్నారు. క్రమక్రమంగా ప్రస్తుతం క్యూ లైన్లో రద్దీ పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అమ్మవారిని ఇప్పటి వరకు 11 లక్షలకి పైగా భక్తులు దర్శించుకున్నారు. ప్రజెంట్ ఇంద్రకీలాద్రిలో ఎలాంటి సందడి కనిపిస్తోంది? చివరి రోజు కావడంతో భక్తులు ఏమంటున్నారు? విజయవాడ నుండి మా ప్రతినిధి క్రాంతి మరిన్ని వివరాలు అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా ప్రారంభమైన దసరా నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి. ఇక ఇవాళ 11వ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ విజయదశమి కావడంతో ఇంద్రకీలాద్రికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రజెంట్ మనం కంపార్ట్మెంట్ 1 దగ్గర ఉన్నాం. బ్యాక్గ్రౌండ్లో మనం విజువల్స్ చూస్తే గనక దాదాపు ఉన్నటువంటి మన సెక్టార్ 1లో ఉన్నాము. ఇక్కడ దాదాపు 30 కంపార్ట్మెంట్స్ని ఏర్పాటు చేశారు. 30 కంపార్ట్మెంట్స్ అన్ని కూడా ఫిల్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక సెక్టార్ 2లో కూడా 30 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రోడ్ల పైన కూడా కంపార్ట్మెంట్స్ కింద డివైడ్ చేశారు. సో ప్రతి కంపార్ట్మెంట్లో భక్తులు రద్దీ అయితే కొనసాగుతుంది. దాదాపు కంపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళే 3-4 గంటలుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దర్శనానికి దాదాపు 6 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ఇవాళ చివరి రోజు కావడంతో ఇంద్రకీలాద్రికి వచ్చేటటువంటి భవానీ భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి. ప్రతి ఏడు కూడా వచ్చేటటువంటి భక్తులతో పోలిస్తే ఈ ఏడు రికార్డు స్థాయిలో ఇంద్రకీలాద్రికి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య కనబడుతోంది. 10 రోజులకే దాదాపు 11 లక్షల మందికి పైగా భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. భవానీ భక్తులు అంటే అలాగే ఇవాళ చివరి రోజు ఇప్పటికే దాదాపు 40,000 మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇవాళ విఐపి ప్రోటోకాల్ దర్శనాలను సైతం రద్దు చేశారు. అండ్ అలాగే ఏదైతే భక్తులకు సంబంధించి క్యూ లైన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఉచితం చేయడం జరిగింది. తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమైనప్పటికీ కూడా ఇంకా భక్తుల సంఖ్య కొనసాగుతుంది. భవానీ భక్తుల సంఖ్య కూడా ఇంకా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తోంది. 11 రోజుల పాటు ఎవరైతే మాలధారణ చేస్తారో ఇక విరమణకు వచ్చేటటువంటి భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి సంబంధించి మరో 2 రోజుల పాటు అదనంగా ఏర్పాట్లు ఉంచున్నారు. ఇవాళ ఉదయం 9:40కి పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రి పని ఏర్పాటు చేసినటువంటి దసరా ఉత్సవాలకు సంబంధించి ముగింపు పూర్ణాహుతి ఉంటుంది. అండ్ అలాగే ఇవాళతో దసరా నవరాత్రులు ముగిసినప్పటికీ కూడా మరో 2 రోజుల పాటు అరేంజ్మెంట్స్ అన్ని అదేవిధంగా కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా కంపార్ట్మెంట్స్ కింద మెల్లగా భక్తుల్ని భవానీ భక్తులను పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. కెమెరామెన్ నరసింహతో క్రాంతి, TV9 ఇంద్రకీలాద్రి నుంచి.